హలో ఆల్ వెల్కమ్ టు చిత్ర కథలు. సో ఈరోజు మన డేలో థర్డ్ మూవీ థండర్ బోల్ట్స్, మార్వెల్ థండర్ బోల్ట్స్కి ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. అసలు ఈ మూవీ ఎందుకు చేస్తుంది మార్వెల్, అసలే మార్వెల్ డౌన్లో ఉంది, మళ్ళీ ఇలాంటి మూవీ ఎందుకు అని. తర్వాత మూవీ టీం నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ, ఫస్ట్ టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ చాలా బాగా ఆడియన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అనమాట. మంచి బస్ క్రియేట్ చేసినాయి. ఇప్పుడు ఈ మూవీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ మార్వెల్ మూవీస్లో థండర్ బోల్ట్స్ ఒకటి ఉంది. సో మూవీ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్ గీసిందా లేదా, మార్వెల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందా లేదా, సో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుందండి. ఇంకా రివ్యూ గురించి మూవీ కంప్లీట్ అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. సో ఫైనల్లీ డన్ విత్ ద ఫిలిం. మూవీ గురించి చక్కగా మాట్లాడేసుకుందాం. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, న్యూయార్క్ సిటీలో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఈ బాడ్ గైస్ అందరూ కలిసి ఎలా సాల్వ్ చేసి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. సో రెగ్యులర్గా ఎవ్రీ మార్వెల్ మూవీకి ఉండే స్టోరీనే సేమ్ ఇది కూడా. సో మూవీలో మెయిన్గా టూ మెయిన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి అనమాట. సో ఆ ఈవెంట్స్ని సీన్స్లా కట్ చేసి ప్రజెంట్ చేశారు మూవీ అంతా. కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా, కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఒక 1 hour మొత్తం ఒకే దగ్గర ఒకే వేళ వెళ్తుంది సినిమా. సీన్స్ ఉంటాయి కానీ స్టోరీ అయితే ముందుకు వెళ్ళదు అనమాట. ఇక మిడిల్ ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, ఇంకా క్లైమాక్స్లో ఎండ్ అవుతుంది అనమాట. ఇంక అంతే సినిమా. ఇక క్యారెక్టర్స్ నుంచి మాట్లాడేసుకుంటే, ఎలినా క్యారెక్టర్ని చాలా బాగా ఇష్టపడి చేశారు ఈసారి. తన పాస్ట్ని కానీ, తన ప్రజెంట్ని కానీ, తన పడే స్ట్రగుల్స్ కానీ, ఆ క్యారెక్టర్ని చాలా బాగా ఎలివేట్ చేశారు అనిపించింది. రిమైనింగ్ క్యారెక్టర్స్కి అంత ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది అంతే. వాళ్ళ గురించి పెద్దగా స్కోప్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఎలినాని హైలైట్ చేస్తూ మూవీ అంతా రన్ అవుతుంది. అండ్ కొన్ని సీన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ఫైట్ సీన్ బాగుంది అనమాట. శాంట్రీకి ప్లస్ వీళ్ళకి మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది బాగుంది. క్లైమాక్స్ నేను ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక న్యూ కైండ్ ఆఫ్ వేలో ప్రజెంట్ చేస్తారు క్లైమాక్స్ని. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నాకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఏదో ట్రై చేసి పర్లేదు అనిపించింది అనమాట. సీజే కొంచెం చోట్ల బాగా వర్కౌట్ అయింది, కొంచెం చోట్ల అసలు వర్కౌట్ లేదు. అసలు ఏంది మార్వెల్కి ఏమైంది, సీజే ఎంత ఘోరంగా ఉంది అనిపించింది అయితే కొన్ని చోట్ల, కొన్ని ప్లేసెస్లో. నాట్ ఏ గుడ్ ఫిలిం ఆర్ నాట్ ఏ బ్యాడ్ ఫిలిం, ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం అనమాట. ఈ ఓటీటీలో చూసేసేయండి, మీకు నచ్చుతుంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే చాలా బాగుంది. అది డూమ్స్డేకి అండ్ ఫెంటాస్టిక్ ఫోర్కి లీడ్ ఇస్తుంది అనమాట పోస్ట్ క్రెడిట్ సీన్. ఇట్స్ ఏ గుడ్ వాచ్. అండ్ అక్కడక్కడ ఫన్ మూవ్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, బాగా లాఫ్స్ తెప్పించాయి అనమాట అవైతే. దట్స్ ఇట్. అంత గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏం లేదు. బట్ ఓకే, యావరేజ్ వాచ్ అనిపిస్తుంది ఓవరాల్గా మూవీ అయితే. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే, మరి అంత థియేటర్కి వచ్చి చూసేంతగా అయితే ఏం లేదు మూవీ. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. సో దట్స్ ది రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ద డే ఈజ్ ఓవర్. సో టాటా, సీ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కదా. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, హిట్ 3 రెట్రో రివ్యూస్ కూడా మా ఛానల్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రివ్యూ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా, ఒకసారి ఏ మూవీ చూసారు, ఆ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.